I hate love. I can't love. I can't live with you. ఈ మాత్రం ఛార్జింగ్ చాలు నీ బ్రతుకుని దెబ్బ కొట్టడానికి. వస్తున్నాను మాధవి, కాసుకో. అత్తయ్యా, అత్తయ్యా. పార్వతి, ఇవాళ పేపర్లో ఏం రాశారో తెలుసా? ఏది? మీరు చెప్తేనే కదా తెలిసేది. అయితే విను. కూతురు గొప్పదా, కోడలు గొప్పదా అనే ప్రశ్న తరచూ వినబడుతూనే ఉంటుంది. పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల అంటే ఆడికి పోయేది, ఎప్పటికీ ఈడ ఉండేది కాదు అని అర్థం. అందుకే ఆడ నుంచి ఈడకొచ్చి తన ఇంటి పేరుని, గోత్రాన్ని కూడా మార్చుకొని మన వంశాన్ని అభివృద్ధి చేసి అనుక్షణం మనందరి కోసమే చిరునవ్వుతో కష్టాలని, బాధలని కూడా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే కోడలే కూతురు కన్నా మిన్న. అవునండి, ఎవరో గాని చాలా బాగా చెప్పారు. నిజంగా మన కోడలు మాధవి మానందరి కోసమే ఎక్కడ్నించో ఇక్కడికొచ్చిన దేవత. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్పారు? మీ కోడలు మాధవి దేవత? నందిని, ఏం మాట్లాడుతున్నావే? అత్తా, ఇన్నాళ్ళు నేను చెప్తుంటే మీరు నమ్మలేదు కదా. మీ కోడలి అసలు రంగు ఈ ఫోటో చూస్తే మీకే తెలుస్తుంది. చాలే ఆపు. మళ్ళీ ఏం కట్టుకథలు చెప్పాలనొచ్చావు? మా కోడలికి నీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు అని మీరనుకుంటే సరిపోతుందా మావయ్య? ఎంత మంచి బంగారం అనుకున్నా గీటురాయి మీద గీస్తేనే తెలుస్తుంది ప్యూరిటీ ఎంతో. అంటే ఏంటే నువ్వనేది? నా నోటితో నేను చెప్పడం ఎందుకు? చూడండి. మాట్లాడరే, ఎప్పుడు చెప్పండి. నందిని, ఏంటి మావయ్య? ఈ ఫోటో నువ్వే తీసావా? ఏ ఇంకా డౌటా? ఇదెక్కడ జరిగింది? ఇంకెక్కడ, మన గార్డెన్లోనే. చూడగానే షాక్ అయిపోయి నా ఫోన్తో క్లిక్ మనిపించాను. ఆహా, అబ్బా, మూడు ముచ్చటగా ఉన్నాయి. మూడేంటి? ఆ ఫోటోలో ఉన్నది ఇద్దరేగా. నీతిని బోధిస్తున్నట్టు ముగ్గురుంటే ఇద్దరంటావేంటే పిచ్చి మొహం. నందిని, నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. మా కోడలు మాధవి ఈ ఫోటో చెప్పే నీతిని తూచా తప్పకుండా ఆచరిస్తుంది. అందుకే మేము మా కోడల్ని దేవత అంటున్నాం. ఏమంటున్నారు వీళ్ళు? అక్క అవినీతిని చూసి తిట్టిపోస్తారు అనుకుంటే దాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారేంటి? ఏంటే అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి? నువ్వు తీసిన ఫోటో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఈ ఫోటోని ప్రింట్ తీయించి ఫ్రేమ్ కట్టించి హాల్లో తగిలిద్దాం. చూసేవాళ్లకి గొప్ప ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఇంటి కోడలు ఆ డ్రైవరు హక్ చేసుకుంటున్న ఫోటో అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటుందా? అసలు ఏమంటున్నారు వీళ్ళు? చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, ఇది బాపూజీ పలుకు. ఇదే మేలు కొలుపు, ఇదే మేలు కొలుపు, ఇది దేవుని పిలుపు, ఇదే మేలు కొలుపు.
ఏంటే షాక్ అయ్యావా? ఇది నేను తీసిన ఫోటో కాదు. నోర్ముయ్, ఏం బుద్ధే నీది? ఎప్పుడు చూడు మా కోడల మీద పడి ఏడుస్తావే? అది కాదత్తా. ఇక చాలు. అది నీ ఫోనేగా. నీ ఫోన్లో నీకు తెలియకుండా ఫోటో ఎలా వస్తుంది? మావయ్య, అదే నాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం నీ సంగతి బాగా అర్థమైంది. చూడు నందిని, ఒక్క వేలు చూపించి ఎదుటి వాళ్లను నిందించాలి అనుకుంటే వెక్కిరించు నిన్ను 3 వేళ్లు అన్నారు. ఇప్పటికైనా నీ బుద్ధిని మార్చుకుని ఈ 3 కోతులు చెప్పే నీతిని పాటిస్తే నువ్వు బాగుపడతావు. లేకపోతే నీ బాబుతో పాటు నీ బతుకు కూడా బస్టాండే అవుతుంది. గుర్తుంచుకో. ఎలా? మాధవి ఆ డ్రైవర్ గాడు క్లోజ్గా ఉన్న ఫోటోకి బదులు నన్నే వెక్కిరిస్తున్నట్టు ఈ 3 monkeys ఫోటో ఎలా వచ్చింది? చిన్నమ్మగారు, ఏంటి? ఇందాక మీరు పడబోతే నేను పట్టుకున్నాను కదా, దాని గురించి మాట్లాడాలని. అనుకోకుండా జరిగిపోయిన దాని గురించి వదిలేసేయండి. నేనేం అనుకోనులేండి. ఆ జరిగిన దాని గురించే మీతో చెప్పాలనే ఇక్కడికి రమ్మన్నాను. ఏంటి చెప్పేది? ఒకే చోట కలిసి ఉన్నప్పుడు అనుకోకుండా జరిగిపోయే వాటి గురించి నేనేం పట్టించుకోను. తెలుసు, కానీ నేను మాత్రం అనుకుంటున్నాను. ఏమని? నందిని కావాలనే ఆ ఫోటోని తీసిందని. ఫోటోనా? ఏ ఫోటో? అదే చిన్నమ్మగారు, నేను పడబోతుంటే మీరు పట్టుకున్నప్పుడు నందిని కావాలనే ఆ ఫోటో తీసింది. నేనే ఆ ఫోటోని నందిని ఫోన్లో నుంచి తీసేశాను. అంటే నిజంగా నందిని ఫోటో తీసిందా? అవును. ఆ సుప్పనాతి నందిని అక్కడ జరిగింది ఒకటైతే ఆ ఫోటోతో దానికి మరో అర్థాన్ని సృష్టించి అందరి ముందు మీ పరువు తీయాలనుకుంది. ఎంత గండం తప్పింది. అసలు ఇదంతా మీకెలా తెలిసింది? ఇందాక వెళ్తున్నప్పుడు ఆ నందిని మావుళ్ళమ్మతో మాట్లాడడం నేను విన్నాను. ఛీ, ఆ నందిని చివరికి ఇంతకు దిగజారిందన్నమాట. ఆ నీచమైన వాళ్ళ బుద్ధి ఎప్పుడు కుట్రలు కుతంత్రాలతో నిండిపోయి ఉంటుంది. ఆ ఫోటోని చూపించి ఇంట్లో అందరి ముందు మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనుకుంది. మీకు నాకు మధ్య ఏదేదో ఉందనే భ్రమని కల్పించి మనల్ని సాధించాలని ప్లాన్ వేసింది. మరి ఆ దుర్మార్గురాలి ప్లాన్ని మీరెలా తిప్పికొట్టారు? ఆ నందిని ఆ ఫోటోని మావుళ్ళమ్మకి చూపించాలనుకున్నప్పుడే తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. సరిగ్గా అప్పుడే నేను